మా భారతీయ జనతా పార్టీ పరిపాలన నచ్చి, మేము దేశానికి చేస్తున్నటువంటి సేవ నచ్చి, మా నాయకుల యొక్క నీతి నిజాయితీని బట్టి అది యాక్సెప్ట్ చేసే టైం వస్తుంది. జనాలు యాక్సెప్ట్ చేస్తారు, తెలుసుకుంటారు. జనాలు ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు. మా దాంట్లో మొన్న కేరళ జరిగిన ఎలక్షన్లలో ముస్లిం మిత్రులు కూడా కార్పొరేటర్లు అయ్యారు. మొన్న ముంబై జరిగిన ఎలక్షన్స్లో కూడా కార్పొరేటర్లు అయ్యారు. మా దగ్గర ముస్లిమ్స్ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. సో అదేం ఉండదండి, వీళ్ళు స్క్రిప్టెడ్ అదంతా. సో ఇదే వీళ్ళు మాకు స్పెషల్, వాళ్ళు మాకు స్పెషల్ అని ఏముండదు. భవిష్యత్తులో వాళ్ళు కూడా మొత్తం మా పార్టీలోకి వస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. సో దేశం మారుతుంది భవిష్యత్తులో, అవన్నీ ఏమి ఉండవు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అంటే మొన్న కేటీఆర్ విచారణ తర్వాత మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మద్దతుగా మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్ సినారియో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాటి అవిటి కూడా చాలా వరకు బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో ఒకటే అని అంటున్నారు. ఏమంటారు? ఎవరికి మద్దతు చేసిండు? హరీష్ రావు విచారణ తర్వాత చేశారు, మద్దతుగా మాట్లాడడం జరిగింది. ఏం అక్కడ ఎక్కడ కూడా క్రైమ్కి జరిగిన తప్పుకి ఎవరు మద్దతు తెలపలే. వాళ్ళు చేస్తున్న విచారణ విధి విధానాలకు సంబంధించి ఒక నెలప్పుడు ఎంక్వైరీ, ఒక 2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంక్వైరీ, ఆ పాత ఎంక్వైరీ పైన కోర్టులో సబ్మిట్ చేయకపోవడం, ఎంక్వైరీల మీద ఎంక్వైరీలని రాజకీయ నాయకులను కక్ష సాధింపు చర్యలు చేసినప్పుడు ఆ విధానం తప్పని చెప్పారు. ఎప్పుడైనా నేరం చేసిన వాళ్ళు చట్టం ముందు ఎవరైనా సరే ముందో వెనుకలో పట్టుబడతారు, దాంట్లో ఏం నో డౌట్స్. సో ఎవరు దాన్ని వదిలిపెట్టడానికి లేదు, ఎవరు మార్చడానికి లేదు. జస్ట్ ఆ విధానం తప్పు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మీరు చేస్తున్నటువంటి విచారణ విధానం మార్చి ట్రాన్స్పరెన్సీ పెంచి తొందరగా రిపోర్టును కోర్టులో సబ్మిట్ చేసి నేరస్తులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా చేయాలని చెప్పేసి మా నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్సు, సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినప్పుడు, మీకు డాటా దొరికినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు తొందరగా విచారణ కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష పడుతుంది కదా. ఇంకా దాన్ని సాగదీయడం ఎందుకు? ఎవరెవరితో ఫోన్ మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది వినడం అనేది తప్పు, నేరం అని చెప్పి టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం మీరు కేసులు పెట్టారు కదా. ఎవరు ట్యాపింగ్ చేసారో తెలిసింది కదా. సో ఎంక్వైరీ చేసారు కదా, దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చట్టం తన పని తను చేసుకోపోతుంది కదా. ఇంకా టైం ఎందుకు పెంచుతున్నారు? అంటే మీరే ఎవిడెన్స్ వీక్ చేయాలనుకుంటున్నారా? మీరే తప్పు చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటున్నారా? వాళ్ళకి పిలిచి మీరు ఇక్కడ ఇరికి ఉన్నారు, అలర్ట్ గమ్మని మీరే చెప్తున్నారా? మీరే మన లోపల సెటిల్మెంట్ చేసుకుంటున్నారా? ప్రజలకు తెలియాలి కదా. ఒక మర్డర్ చేసినోడిని, ఒక పెద్ద దొంగ నోట్ల స్కామ్ చేసినోడిని మన తెలంగాణ పోలీసు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుండి వెబ్సైట్లు రన్ చేసే బప్పం టీవీ ఆ రవినే లిఫ్ట్ చేసి తీసుకొచ్చిన అంత పెద్ద టెక్నాలజీ ఉన్న మన తెలంగాణ పోలీసు ఇక్కడ జరిగిన ఫోన్ ట్యాపింగ్ అసలు ముద్దాయిలను తొందరగా జైలు వేయలేకపోతున్నారు. ఇదేదో రాజకీయ చర్య తప్పితే నిజంగా నిజాయితీగా నిబద్ధత కాంగ్రెస్ పార్టీకి లేదు. సార్ ఇంతసేపు భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జై అని అంటున్నారు కదా, మరి ఇక్కడ దేవాలయాలు కూల్చేయడం అలాంటివి జరుగుతున్నాయి, మరి అప్పుడేం చేస్తుంది బీజేపీ పార్టీ? అది కాదమ్మా, రోజు న్యూస్ చూస్తలేవా నువ్వు? ఎక్కడైనా గుడి కూలితే, హిందూ దేవాలయాల పైన, హిందూ సంస్కృతి పైన దాడి జరిగితే భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కదమ్మా కొట్లాడుతున్నారు. మొన్న జూబ్లీ హిల్స్ టెంపుల్ ఇష్యూ కానీ, షామిరిపేటలో టెంపుల్ కానీ, సికింద్రాబాద్లో దేవాలయం పైన కొంతమంది అన్యమతస్తులు దానిపైన సంస్కృతిని గౌరవించడం రెస్పాండ్ ఏం రాలేదు కదా సార్, ఏం న్యాయం జరగట్లేదు. దద్దమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ధర్మం తెలియని ప్రభుత్వం. ఇంట్లో పూజలు చేస్తారు, బయటకు వచ్చి రాజకీయం చేస్తారు. అంటే ఓన్లీ ధర్మం బీజేపీ పార్టీకే తెలుస్తుందా సార్? ఆ దౌర్భాగ్యులకు తెలియదు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణలోనే కానీ దేశంలో కానీ హిందూ దేవాలయాల పైన కానీ ఇంకా ఏ అన్యమతస్తుల దాడులు జరిగినా ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి మొదటి వరుసలు ఉండేది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే. అరే ఇప్పుడు కాంగ్రెస్ వాడు బొట్టు పెట్టుకోడా, కాంగ్రెస్ వాడు గుడికి పోడా, కాంగ్రెస్ వాడు దేవుడిని మొక్కడా? మరి దేవుడి గుడి మీద దాడి జరిగినప్పుడు కాంగ్రెస్ వాడు ఏం చేస్తుండ? నిద్రపోతుండా? ఇంట్లో ఏమో దేవుడికి మొక్కుతావు, బయట వచ్చి దేవుడి గుడి మీద దాడి జరిగితే అది బీజేపీకి అంటగడతావా? అరే బాబు, బీజేపీ వాడు మొదటి వరుసలు ఉంటాడు. మరి నువ్వు హిందూ, నువ్వేం చేస్తున్నావు? నీకు చేత కాదు, అట్లీస్ట్ బీజేపీ వాడు చేస్తుండు, సపోర్ట్ చేయి. నీకు చేతనైతే నీ పార్టీలో సీటు పీకేస్తారేమని. అరే నీ ధర్మం చచ్చిపోయినప్పుడు, నీ సంస్కృతి మీద దాడి జరుగుతున్నప్పుడు, నీ దేవుడు అవమానం జరుగుతున్నప్పుడు నీ పార్టీ భయ్ రేపు నీ మీద కూడా దాడి జరుగుతుంది. బంగ్లాదేశ్ చూస్తలేవా? మన ధర్మం, మన గుడి, మన భక్తులు, మన దేశం, మన దేవుళ్ళకి రక్షణ లేనప్పుడు నువ్వు ఉంటేంది పోతేంది.
నువ్వు పార్టీల పదవి కోసం నీ ధర్మాన్ని నమ్ముకుంటావా? నీ పార్టీలో ఏదో సీట్ వస్తుంది, రేపు ఎమ్మెల్యే అయిపోదామా, కార్పొరేటర్ అయిపోదామా అని చెప్పి నీ ఊర్లో గుడి మీద దాడి జరిగితే నువ్వు ప్రశ్నించవా? అరే నీకు బేషరత్గా నువ్వు క్షమాపణ చెప్పాలి ప్రజలకు వచ్చి. అంటే అదే బంగ్లాదేశ్ లో ఆ ఇష్యూ కూడా జరిగినప్పుడు, అంటే ఒక హిందూని కాల్చి చంపడం జరిగినప్పుడు మరి మీరు ఏం చేశారు సార్? బీజేపీ పార్టీ వాళ్ళు ఏం దేశం మొత్తం క్యాండిల్ ర్యాలీ తీసినాం, క్యాండిల్ ఐక్యరాజ్య సమితికి లెటర్లు రాసినాం. అరే ఇంకేం చేస్తారు? బంగ్లాదేశ్ మన దేశం కాదు కదా, యుద్ధం చేయమని బంగ్లాదేశ్ మీద రిపీట్ చేయకుండా చేయాలి కదా సార్. బంగ్లాదేశ్ మన దేశం కాదమ్మా, దానికి వాళ్ళకు ఒక సానుభూతి. హిందూ మతస్థుడా కాదా? ఫస్ట్ హిందూ మతమైనా లేదంటే ఇతర మతమైనా ఒక మనిషిని బహిరంగంగా కాల్చడమైనా చంపడమైనా తప్పు. ఫస్ట్ మేము దాన్ని ఖండిస్తున్నాం. ఎక్స్పెషల్లీ బంగ్లాదేశ్లో కేవలం హిందువుల పైన దాడి జరుగుతున్న చూసినా అది బంగ్లాదేశ్ యొక్క దౌర్భాగ్యం. అక్కడ బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. బంగ్లాదేశ్ భారతదేశం నుంచి విభజన జరిగినప్పుడు బంగ్లాదేశ్ చట్టాలలో క్లియర్గా ఉంది, మీది ఒక మతానికి ఫేవరబుల్గా కంట్రీ అయినప్పటికీ వేరే మతాల నుంచి ఎవరైతే మన దేశంలో నివాసం ఉంటారో వాళ్ళ దేశంలో బంగ్లాదేశ్లో వాళ్లకు అన్ని డెమోక్రటిక్ రైట్స్ ఇవ్వాలని వాళ్ళ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. వాళ్ళేదో స్థానికంగా ఒక అధ్యక్షుని దించేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఒక మతాన్ని శత్రువుగా చూపించి వాళ్ళు దాడులు చేసి చంపుతున్నారు. వాళ్ళ దేశానికి అది నాశనం తయారైంది. అరే బాబు, హిందువులు ఎక్కడ ఎవ్వరిని చంపరు, ఎవ్వడిని మోసం చేయరు, ఎవ్వరిని కుట్రలు చేయరు. మీ దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగము. మీరు వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపితే మీకు వచ్చేది ఏముంది? మేము ఐక్యరాజ్య సమితికి లెటర్లు రాసిచ్చినాం, మేము ఖండించినాం, భారతదేశం మొత్తం నిరసనలు తెలిపినాం, శాంతి ర్యాలీలు జరిపినాం, మా యొక్క సాలిడిటీ తెలియజేసినాం. ప్రపంచ దేశాలన్నీ శాంతి సౌభాగ్యంగా ఉండాలని చెప్పినాం. ప్రపంచ దేశంలో ఉన్న హిందువులందరూ ఐక్యంగా వచ్చి దాన్ని ఖండించారు. ఐక్యరాజ్య సమితిలో అది చర్చ కూడా నడుస్తుంది. ఇక బంగ్లాదేశ్ ప్రజలు వాళ్ళకే అర్థం కావాలి, వాళ్ళు ఏం సిస్టమ్ ఫాలో అవుతారో. పక్క మనుషుల్ని చంపుకునే సంస్కృతి ఏందమ్మా? వాడు రోడ్డు మీద పోతుంటాడు, ఎవడు పనాడు చేసుకుంటాడు, జాబ్ చేసేటోడు జాబ్ చేసుకుంటాడు, వాడు పని చేసుకొని వాడి ఇంట్లో బతుకుతుంటే నువ్వు ఇక్కడ గల్లీలో తిరగొద్దు, నువ్వు పూజలు చేయొద్దు. వాడి సంస్కృతి, వాడి ఇంట్లో వాడు పూజ చేసుకుంటుంటే వాడిని తీసుకొచ్చి చంపడం ఏంది? నీ మతాన్ని నువ్వు మొక్కుతున్నావు, వాడి మతాన్ని ఆడు మొక్కుతున్నాడు, నీ మతాన్ని నేను కించపరచట్లేదా? అది తప్పు కదా, నేరం కదా. సో భారతీయ జనతా పార్టీ కాదు, ఎవడైనా దాన్ని ఖండించాల్సిందే. మాకు నీతి నిజాయితీ ధర్మం పట్ల నిబద్ధత ఉంది కాబట్టి మేము పబ్లిక్ లో వచ్చి దాన్ని ఖండిస్తున్నాం. ఇక వేరే మూర్ఖ పార్టీలు ఉన్నారు, దాన్ని ఖండిస్తలేరు. ఓకే, అంటే దాన్ని అసలు ఫైనల్ ఓవరాల్ దాన్ని ఎట్లా చూస్తారు అసలు? అది బంగ్లాదేశ్లో ఒక పార్టీ నాయకులని శాశ్వతంగా ఆ దేశంలో అనిశ్చితి చేయడానికి కొంతమంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఫండింగ్ చేసి అక్కడ స్థానికంగా గొడవలు సృష్టించి ఆ ప్రభుత్వాన్ని పడేసి అక్కడ స్థానికంగా జనాల మధ్యలో మచ్చచిచ్చు పెట్టి దాన్ని ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక మతాల మధ్య గొడవలాగా పోర్ట్రేట్ చేయడానికి చూస్తున్నారు. కానీ దాన్ని వరల్డ్ కంట్రీస్ ఏవి యాక్సెప్ట్ చేయలే. వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళ లోకల్ ప్రాబ్లం వల్ల ఒక మతం ప్రజల్ని చంపుతున్నారు. దాన్ని కంపల్సరీ మన భారతీయులు ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ జనాలు ఖండించారు. ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఇట్లనే చేసిరు అనుకో, దాన్ని యుఎన్ఓ ఇనిషియేషన్ తీసుకొని బంగ్లాదేశ్లో యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకునే పొజిషన్ కూడా ఐక్యరాజ్య సమితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మానవ ఇట్లా తప్పిదం జరుగుతుంటే, ఒక మాస్ కిల్లింగ్ జరుగుతుంటే, సో ఐక్యరాజ్య సమితి కూడా చూస్తూ ఊరుకోదు. అది ఇంకా వాళ్ళు చాలా వార్నింగ్స్ ఇచ్చారు. ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది, అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది రిపోర్ట్ ఇస్తామన్నది. ఆ రిపోర్ట్లో అది వాంటెడ్లీ కొంతమంది సంస్థల ఫండింగ్ ద్వారా జరిగింది అని అంటే వాళ్ళపైన నిషేధం వేస్తారు, అవసరమైతే వాళ్ళని జైలు వేస్తారు. వాళ్ళు కంపల్సరీ ప్రపంచ దేశాలకు ప్రపంచ వేదిక పైన వాళ్ళు ఆన్సరబులే, లయబులే. వాళ్ళు బంగ్లాదేశ్ ఇప్పుడైతే టెంపరీ గవర్నమెంట్ ఉందో, నాన్ ఎలక్టెడ్ గవర్నమెంట్, వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఐక్యరాజ్య సమితికి ఆన్సర్ చేయాల్సింది, దాన్ని ఎవరు వదిలిపెట్టారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.